హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంకొక మంచి కథని చూద్దాం. అది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తర్వాత తెలుసుకుందాం. సో ఈ కథ పేరు కనిపించని గడియారం పజిల్. సో మీకు అర్థమై ఉంటుంది బట్టికి. సో ఆ స్టోరీలోకి వెళ్తే మనం ఒక ప్రశాంతమైన పట్టణంలో రామన్ గారు అనే పెద్ద ఆయన ఉండేవారట. ఆయన చిన్న గడియారాల దుకాణం నడిపించేవారు. ఎప్పటి నుంచో ఆయన నేర్చుకున్న గడియారాల దుకాణాన్ని రన్ చేస్తూ ఉన్నారు. ఏ గడియారం అయినా సరే, అంటే పెద్ద పెండెలో ఉండే గడియారం కానీ, చేతి గడియారం కానీ, జేబులో పెట్టుకునే గడియారం కానీ, ఎటువంటి సమస్య ఉన్నా కేవలం టిక్ టాక్ అనే శబ్దం వస్తుంది కదా, దాన్ని వినేసి ఆయన తెలుసుకుని బాగు చేసేవారు. అంత ఎక్స్పర్ట్ అనమాట దాంట్లో. సో అలాంటి ఆయన దగ్గరికి ఒకరోజు పట్టణం మ్యూజియంలో ఉన్న 200 ఏళ్ల పురాతన గడియారం ఒకటి ఆగిపోతే, ఆ మ్యూజియం యొక్క మేనేజర్ ఉంటారు కదా, ఆ గడియారాన్ని రామన్ గారి గురించి తెలుసుకుని అక్కడ తీసుకొచ్చారు. అంటే అంతకుముందు వీళ్ళు చాలా చోట్ల ట్రై చేశారు, అది పని అవ్వలేదు, ఎక్కడ కూడా చేయలేకపోయారు. ఈయన దగ్గర తీసుకొచ్చారు. ఈయన దగ్గర తీసుకొచ్చి, ఇది చాలా అరుదైన గడియారం అండి, ఎవరు దిద్దలేకపోయారు, దీన్ని మీరు ఏమన్నా చేయగలరా అని అడిగారు. అప్పుడు రామన్ గారు ఆ గడియారాన్ని తీసుకుని ఒకసారి ఓపెన్ చేసి దాన్ని చూశారు. ఆశ్చర్యంగా అక్కడ ఏదీ పాడవలేదు. గేర్లు, దానిలో ఉన్న పెండ్యులం, స్వింగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ మోగటం లేదు. సో అప్పుడు రామన్ గారు కొన్ని క్షణాలు అలా చూసి, సో మెల్లగా ఎవరైతే ఆ యొక్క మేనేజర్ ఉన్నారో మేనేజర్తో చెప్పారన్నమాట, ఆ గడియారం పాడవలేదు, అది జస్ట్ విశ్రాంతి తీసుకుంటుంది అని. మేనేజర్ చాలా అయోమయంగా, విచిత్రంగా ఆయన వైపు చూశారు. ఏమని? విశ్రాంత అన్నట్టుగా. అప్పుడు రామన్ గారు చిరునవ్వుతో చెప్పారన్నమాట, గడియారం సమయం చెప్పడానికి అది సమయం ఏదో ముందు తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎలా చెప్తుంది? ఎందుకంటే మ్యూజియంలో కిటికీలు మూసేసి ఉన్నాయి, ఎవరు దాన్ని ఓపెన్ చేయట్లేదు, ఎవరు అటువైపు వెళ్ళట్లేదు. సో ఇది ఎప్పుడు సూర్యరశ్మిని చూడనే లేదు. ఉదయం సాయంత్రం కూడా తేడా తెలియలేకుండా అయిపోయింది మొత్తం మూసేసి ఉండడంతో. సో ఇది తన రిథంను మర్చిపోయింది. అర్థమైందా మీకు నేను చెప్పింది అని అడిగారు. సో ఆ తర్వాత ఆయన గడియారాన్ని ఒక రోజు పాటు తెరిచి ఉన్న కిటికీ దగ్గరగా పెట్టారన్నమాట. పెట్టినప్పటికి ఏమైంది, తర్వాత రోజు మాత్రం ఉదయమే ఆ గడియారం మళ్ళీ టిక్ టాక్ అంటూ కరెక్ట్గా టైం చూపించడం కూడా మొదలుపెట్టేసింది. మ్యూజియం సిబ్బంది లేకపోతే ఆ మేనేజర్ గారు కూడా వెంటనే ఆశ్చర్యంగా అడిగారు, మీరు దీన్ని ఎలా చేయగలిగారు అని. అప్పుడు రామన్ గారు నవ్వుతూ చెప్పారు, ప్రపంచంలో బాగా పాతవి, చాలా తెలివైనవి కూడా, బ్రతకడానికి ఇవి చుట్టూ ఉన్న ప్రదేశంలో లేదా ప్రపంచంలో సంబంధం అనేది ఏర్పరచుకోవడం చాలా ఇంపార్టెంట్. వెలుతురు లేకపోతే గడియారమే అయినా జీవించడం మర్చిపోతుంది అని దీనికి అర్థం. సో మరి దీనిలో నుంచి మనం నీతి ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు దీనిలో లాజిక్ మనం చూస్తే, ఆ గడియారం ఉష్ణోగ్రత మార్పులు, వెలుతురు ఆధారంగా సమయాన్ని సరిచూసుకునేది. సూర్యరశ్మి లేకపోవడంతో అది ఆగిపోయింది. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనుషులు కూడా గడియారం లాగా వెలుతురు, గాలి, ఇతరులతో మాట్లాడడం, సంబంధం ఏర్పరచుకోవడం లేకుండా సంతోషంగా ఉండలేరన్నమాట. మనం సంతోషంగా ఉండాలంటే, లేకపోతే తెలివిగా బతకాలంటే, గొప్పగా ఎదగాలంటే, మన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచి మనం కూడా ఆనందంగా ఉండి ఎదుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. సో అందరితోటి మాట్లాడండి, ఒంటరిగా ఉండిపోకండి, ఎక్కువ మందితో గడపండి, మంచి విషయాల గురించి నేర్చుకుంటూ ఉండండి రోజు. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటున్నాను. చిన్న చిన్న కథల్లోంచి మనం చాలా పెద్ద పెద్ద నీతి నేర్చుకోవచ్చు. సో మీరు ఇది నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.